హలో అందరికీ, బాగున్నారా? టమాటా రైస్ చేసుకుందామా? 1 pot టమాటా రైస్ అనమాట. రైస్ కడిగి పక్కన పెట్టేసుకొని టమాటాలు కూడా శుభ్రంగా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండర్లో వేసుకొని జ్యూస్ లాగా చేసేసుకుందాము. ఈ జ్యూస్ కూడా పక్కన పెట్టుకొని రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, రైస్ నేను మీల్ మేకర్ కూడా వేస్తున్నాను అనమాట. ప్లెయిన్ టమాటా రైస్ అంటే పిల్లలు తినరు కదా, కొంచెం ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి మీల్ మేకర్ కూడా వేస్తున్నాను. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా అండ్ టమాటా పేస్ట్. మనము కుక్కర్లో చేస్తున్నాము. 1 pot రైస్ కాబట్టి కుక్కర్లో చేసేద్దాము. కుక్కర్లో నూనె పోసాను. నేను ఇలాంటి రైసెస్ చేసేటప్పుడు తప్పనిసరి నూనెతో పాటు కొంచెం నెయ్యి కూడా వేస్తాను అనమాట. ఈ నూనె నెయ్యి మరిగిన తర్వాత హోల్ గరం మసాలా వేసి అది వేగిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసేసి అవి కొంచెం వేగనిచ్చాను అనమాట. అవి వేగిన తర్వాత మీల్ మేకర్ కూడా వేసేసాను. మీల్ మేకర్ వేసి మీల్ మేకర్ని కూడా కొంచెం మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు వేగనియ్యాలి. మీల్ మేకర్ కూడా మంచిగా కలిపేయాలన్నమాట. మీల్ మేకర్ కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలిపాను. ఈ అంతా కలిపిన తర్వాత నేను ఇప్పుడు టమాటా ప్యూరీ వేస్తానన్నమాట. టమాటా ప్యూరీ వేసి దాంతోపాటు కారము, కొంచెం గరం మసాలా వేసాను. గరం మసాలా మీ ఇష్టము, వేస్తే వేయండి. ఎందుకంటే హోల్ మసాలా వేసాం కాబట్టి మనం గరం మసాలా వేసినా వేయకపోయినా టేస్ట్ బాగుంటుంది. ఇలా అంతా వేసిన తర్వాత మంచిగా మసలనియాలి. టమాటా ప్యూరీ అంతా పచ్చి వాసన పోయేంత వరకు మసలనియాలి. చూడండి, ఇట్లా మసిలిన తర్వాత నేను కడిగి పెట్టుకున్న బియ్యం వేసేసి బియ్యాన్ని కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఒకసారి డైరెక్ట్గా కుక్కర్ మూత పెట్టకుండా బియ్యాన్ని కూడా కలిపి కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ చాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీస్తే వేడి వేడి టమాటా రైస్ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి రైతా చేసుకొని తింటే బాగుంటుంది. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.